ఉత్తరాంధ్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు పుష్కర స్నానాలకు పోటెత్తుతుండడంతో విశాఖ నుంచి వచ్చే రైళ్లు బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ రోజు రేపు సెలవులు కూడా కావడంతో సొంత వాహనాలు ప్రైవేట్ ట్రావెల్స్ పైన భక్తులు గోదావరి తీరానికి చేరుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని పాయికరావుపేట మొదలుకొని నక్కపల్లి టోల్ గేట్ మీదుగా దాదాపు 20 కిలోమీటర్ల పైనే వేలాది వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పుష్కర యాత్రికులు గంటల తరబడి రోడ్ల మీదే నిరీక్షించాల్సి వస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుసుకుందాం. శ్రీదేవి, చెప్పండి. ప్రస్తుతానికి రోడ్లన్నీ కిక్కిరిసిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, అర్ధరాత్రి నుంచి కూడా ఈ పరిస్థితి మనకి విశాఖ జిల్లాలో, ముఖ్యంగా విశాఖ తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది ఈ పరిస్థితి. అయితే అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కూర్మనపాలెం టోల్గేట్ దగ్గర దాదాపు ఒక వాహనాన్ని పంపించాలంటే కనీసం గంటన్నర సమయం పడుతుందని చెప్పి ప్రయాణికులు కూడా, భక్తులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నక్కపల్లి టోల్గేట్ దగ్గర పరిస్థితి చూసుకుంటే మనకి సుమారు నక్కపల్లి నుంచి పాయికరావుపేట వరకు 8 కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ తీవ్రంగా ఉంది. ట్రాఫిక్ తీవ్రంగా రద్దీగా మారింది. రాజమండ్రిలో కూడా పుష్కర రద్దీ కారణంతో ఈ వాహనాలను వేటిని కూడా వాళ్ళు అనుమతించడం లేదు. ఇప్పటికే కాగిత అడ్ రోడ్, అలాగే వేంపాడు టోల్గేట్ దగ్గర కూడా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కేవలం సాధారణ వాహనాలు ఏవైతే ఉన్నాయో, కార్లు కానీ ఇంకా ఇతర ట్రాన్స్పోర్ట్ ని ఆధారంగా చేసుకుని వెళ్లేటువంటి భక్తుల వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సులను మాత్రం పూర్తిగా నిలిపివేసినట్టుగా కొంతవరకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. నాగరాజు, మొత్తానికి చూసుకుంటే మాత్రం నక్కపల్లి పాయకరావుపేట ప్రాంతాల్లో, అది సరిహద్దు ప్రాంతం మనకి తూర్పుగోదావరి జిల్లాకి. సో ఆ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం మొత్తంగా ట్రాఫిక్ మాత్రం పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు ఇప్పటి వరకు మనం ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది అన్నటువంటిది ఒక సమాచారం అందుతుంది. ఇక కూర్మనపాలెం దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది. టోల్గేట్ దగ్గర ఇక్కడ కూడా దాదాపుగా ఒక్కొక్క వాహనం వెళ్ళడానికి చాలా సమయం పడుతోంది. ముఖ్యంగా ఈ టోల్ గేట్ ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజుల వల్ల విపరీతమైనటువంటి ఆలస్యం అవుతుంది అన్నటువంటి ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్లేటువంటి భక్తులకు టోల్ గేట్ ఫీజు చెల్లించకుండా ఫ్రీగా అనుమతించాలని కూడా భక్తులు కోరడం జరుగుతుంది. సో ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం ఒక చర్యలు తీసుకొని ఖచ్చితంగా కలెక్టర్ జోక్యం చేసుకొని టోల్ గేట్ దగ్గర ఫీజులు వసూలు చేయకుండా భక్తుల వాహనాలు, పుష్కరాలకు వెళ్లేటువంటి భక్తుల వాహనాలను ఉచితంగా అనుమతించాలనేటువంటిది ఒక డిమాండ్ వెలువడుతోంది. నాగరాజు, అయితే శ్రీదేవి, ఇంకో విషయం చెప్పండి. ప్రైవేటు వాహనాల సంఖ్య అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి వాళ్ళకి ఏమైనా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వడం జరుగుతుందా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రైవేట్ వాహనాలను ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. ప్రైవేట్ వాహనాలతో పాటు ఇంకా ఇతర అంటే భారీ వాహనాలు కూడా వెళ్తూ ఉన్నాయి. ఈ రెండింటిని కూడా ఫ్రీగా అనుమతించడం వలన సాధారణ పుష్కరాల కోసం వేసేటువంటి బస్సులను అనుమతించకపోవడం వల్ల కూడాను భక్తులు చాలా తీవ్రంగా అంటే పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రైవేట్ వాహనాలను అనుమతించి ప్రభుత్వ వాహనాలు అయినటువంటి అనుమతించకపోవడం అన్నది ఒక తీవ్ర ఆరోపణగా వాళ్ళు పరిగణిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో, లారీలు కానీ లేదంటే భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అనుమతిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలు వాటిని అనుమతించకుండా పుష్కరాలకు వెళ్ళేటువంటి వాహనాలు మాత్రం అనుమతించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి మనకి నక్కపల్లి పాయకరావుపేట ప్రాంతాల్లో వినిపిస్తున్నటువంటి మాట. నాగరాజు.